హలో అండ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. నా పేరు అబులే సయ్యద్. ఇన్ని రోజులు ఇండియాలోని టెలికాం ఇండస్ట్రీని జియో రూల్ చేస్తుందండి. బట్ రాబోయే ఇంకొన్ని ఇయర్స్ లో థింగ్స్ మే చేంజ్ బికాస్ ఇండియాలో స్టార్ లింక్ అడుగు పెట్టబోతుంది. మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ అయిన భారతి ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని ఇండియాలోకి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్ స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నాయి. స్టార్ లింక్ ఒక శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీసులు చేరడం కష్టమైన చోటుకు అంటే మారుమూల ప్రాంతాల్లోకి కూడా స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సో ఇవాళ మన వీడియోలో అసలు స్టార్ లింక్ ఎలా పనిచేస్తుంది, ఈ సర్వీస్లను ఎలా పొందాలి అండ్ స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత, దాంతోపాటు స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రైస్ ఎంతనో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టార్ లింక్ ఎలా పనిచేస్తుంది అండ్ ఈ సర్వీస్ ని ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇన్ జనరల్ గా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అండర్ గ్రౌండ్ ఫైబర్ కేబుల్స్, సెల్యులార్ టవర్స్ మీద ఆధారపడతాయి. బట్ స్టార్ లింక్ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ త్రూ ఇంటర్నెట్ ని యాక్సెస్ అందిస్తుంది. ఈ శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ భూమి మీద ఉండే రిసీవర్స్ కు చేరుతాయి. దాని తర్వాత ఇంటర్నెట్ డేటా లాగా మారుతాయి. నౌ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ కు ప్రెజెంట్ ఆర్బిట్ లో ఆల్మోస్ట్ 7,000 శాటిలైట్స్ ఉన్నాయి అండ్ 100 కంట్రీస్ లో ఆల్మోస్ట్ 40 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఇండియాలో స్టార్ లింక్ సర్వీసెస్ ను 2021 లోనే తీసుకురావాలని అనుకున్నారు, కానీ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ కారణంగా కుదరలేదు. యూజర్స్ స్టార్ లింక్ సర్వీసెస్ ను పొందడానికి స్టార్ లింక్ డిష్ తో పాటు రౌటర్ అవసరం. దగ్గరలో ఉన్న స్టార్ లింక్ శాటిలైట్ క్లస్టర్ కు ఈ డిష్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. స్టార్ లింక్ ను ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంచి ఉపయోగించుకునేలా రూపొందించారు. కానీ ఎక్స్ట్రా హార్డ్వేర్ సహాయంతో మూవింగ్ వెహికల్స్, పడవలు, విమానాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందొచ్చు. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ అబౌట్ స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్. ఇంటర్నెట్ ఎలియో శాటిలైట్ చాలా స్పీడ్ గా రెస్పాండ్ అవుతాయి. 25 to 60 milliseconds లోపల రెస్పాండ్ అవడం జరుగుతుంది. వెరాజ్ ట్రెడిషనల్ జియో స్టేషనరీ శాటిలైట్స్ 600 మిల్లీసెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ స్పీడ్ కారణంగా వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, హెచ్డి స్ట్రీమింగ్ లాంటి వాటికి స్టార్ లింక్ సర్వీసెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. జియో అండ్ ఎయిర్టెల్ లాంటి బ్రాడ్బ్యాండ్ సిటీస్ లో హై స్పీడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఇండియాలో కనెక్టివిటీ లేని ఆర్ సరిగ్గా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో స్టార్ లింక్ సర్వీసెస్ తో ప్రయోజనం ఉండొచ్చు. అయితే స్టార్ లింక్ వచ్చిన తర్వాత భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా బలపడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న సర్వీస్ తో పోలిస్తే స్టార్ లింక్ సర్వీసులు ఎంత చౌకగా అందుతాయనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ వీడియో, స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రైస్ ఎంత? ఇండియాలో స్టార్ లింక్ ప్లాన్ ఇంకా అందుబాటులోకి రాలేదండి, కానీ భూటాన్ లో స్టార్ లింక్ సర్వీస్ల ప్రైస్ ని బట్టి ఇండియాలో కూడా వీటి ధర ఎంత ఉంటుందో అంచనా వేయొచ్చు. భూటాన్ లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు అక్కడి కరెన్సీలో చెప్పాలంటే 3,000 నాన్ స్ట్రాంగ్ గా ఉంది. భూటాన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువతో సమానంగా ఉంది కాబట్టి ఇండియాలో కూడా రెసిడెన్షియల్ ప్లాన్ 3,000 రూపాయలు ఉండొచ్చు. ఈ ప్లాన్ లో స్టార్ లింక్ స్పీడ్ 23 MBPS నుంచి 100 MBPS మధ్య ఉంటుంది. బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ కు ఈ స్పీడ్ సరిపోతుంది. అదేవిధంగా 25 MBPS నుంచి 110 MBPS వరకు ఉండే రెసిడెన్షియల్ ప్లాన్ ప్రైస్ 4,200 రూపీస్ ఉంటుంది. ఇండియాలో స్టార్ లింక్ సర్వీసెస్ ల ప్రైస్ 3,500 నుంచి 4,500 మధ్య ఉండొచ్చని టెలికాం మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ ఒప్పందంతో ఇవి మరింత అఫోర్డబుల్ ప్రైస్ కి మారొచ్చు. సో వాట్ యు థింక్? స్టార్ లింక్ ఎంట్రీతో ఇండియన్ టెలికాం కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో మళ్ళీ రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయా? మీకేమనిపిస్తుందో డూ లెట్ us know in comment section. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. I'm Abulay Sayyed. Thanks for watching.